తెలంగాణ అందరు రైతన్న ఇంటి వద్దకే ఫ్రీ డెలివరీ ఉంటుంది. డెలివరీ అనేది 365లో నేను నిలువులు నీ ఫీల్డ్ లో ఉన్నా కంపల్సరీ డెలివరీ ఫ్రీ ఉంటుంది. ట్రాక్టర్ స్ప్రే పంప్ అనేది నా తరపు నుంచి రైతన్న ఇంటి వద్దకే ఫ్రీ డెలివరీ ఉంటుంది. మంచి క్వాలిటీతో రైతుకు మంచి సర్వీస్ తోని స్పేర్స్ తోని తెలియకపోయినా వీడియో కాల్ లో మాట్లాడి తెలియజెప్పడం, సర్వీస్ విషయంలో వాళ్ళకి తెలియకపోయినా తెలియజెప్పడము, ప్రతి ఒక్కటి అనేది మనం రైతుకు అనేది ఒక కంపెనీ ఒక సారు ఒక మేనేజర్ అన్నట్టు కాకుండా ఒక ఫ్రెండ్స్ లెక్క ఒక అన్నదమ్ముల లెక్క మనం వాళ్ళతో మంచిగా మాట్లాడి నీట్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాం మనం రైతులకు. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాము. నల్గొండ పట్టణము విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ వారి సరికొత్త ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది. ఇది 3-in-1 మోడల్ అని చెప్పుకోవచ్చు. గతంలో చాలా రకాల ట్రాక్టర్ స్ప్రే పంప్స్ చూసాం, కానీ బూమ్ మోడల్, అదేవిధంగా వైపర్ సిస్టము, అదేవిధంగా 200 మీటర్ల పైపు తోటి ఈ మూడు 3-in-1 గల ట్రాక్టర్ స్ప్రే పంపు పాత వర్షన్ చూసాం కదా. ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ తీసుకొచ్చారు వీళ్ళు. ఇందులో మొత్తం హై క్వాలిటీ హై ఫీచర్స్ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క సిస్టమ్ బూమ్రార్లో వైపర్ సిస్టంలో కొత్త అప్డేటెడ్ వర్షన్ తీసుకురావడం ఉంది. గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టి ఈ 3-in-1 మోడల్ తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి యొక్క దీని ధర ఎట్లా ఉంది, దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఇప్పుడు ఏం యాడ్ చేశారు, రైతులకు దీనివల్ల కలిగే ఉపయోగాల గురించి మనకి వివరించడానికి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రశాంత్ రెడ్డి భాయ్. నమస్తే. చెప్పండి ప్రశాంత్ రెడ్డి గారు, ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ అంటే విపిఆర్ అగ్రో ఇండస్ట్రీ ఎన్నో వేల పంపులు రైతులకు ఇచ్చారు. ఇప్పుడు అదే ట్రాక్టర్ స్ప్రే పంప్ లో 3-in-1 పంప్ అని చెప్తారు. ఇందులో అప్డేటెడ్ తీసుకొచ్చాం మనం. ఏంది స్పెషాలిటీస్ కొంచెం చెప్పండి. ముందుగా రైతు మిత్రులందరికీ నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే మందు పిచికారీ చేయడం. రైతులకు ఏంటంటే పురాతన కాలంలో ఈ ఒక వాటర్ పోసుకొని చేతి పంపులు పెట్రోల్ పంపులు లాక్కెళ్ళి కొట్టాలంటే ఇబ్బంది. ఇప్పుడు కాలంతో పాటు మనం కూడా అప్డేట్ కావాలి కాబట్టి మనం ఇంతకుముందుకు ఇచ్చిన పంపులు బాగున్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని చిన్న డిజైనింగ్స్ అనేది చేంజ్ చేసి ఫుల్లీ అప్డేటెడ్ మోడల్లో మనం ఈ 3-in-1 స్ప్రేయర్ అనేది తీసుకురావడం జరిగింది రైతుల కోసం. ఇప్పుడు ఇక్కడ ఈ 3-in-1 వల్ల 3 ఉంటాయి అనుకుంటా. 3-in-1 అంటే ఏమేమి ఉంటుంది ఒకసారి దాని స్పెషాలిటీ చెప్పండి. 3-in-1 అంటే ఏంటంటే రైతులకు మనకు వరి పంటల్లోకి లేకపోతే ఎవరైనా పూల మొక్కలు పెట్టుకున్న వాళ్ళకి సంబంధించి మేజర్గా లేకపోతే ఇంకెవరైనా పెసరకు సంబంధించి పైపు లాక్కెళ్ళి ఆటో రొటేట్ అయ్యే విధానాన్ని ఫస్ట్ సింగిల్ పైప్ అంటారు. ఫస్ట్ సింగిల్ మోడల్ ఉంటుంది, పైప్ మోడల్. బ్యాక్ సైడ్ వైపర్ సిస్టమ్ ఉంటుంది. ఈ వైపర్ పోల్ ఏంటంటే పత్తికి, మిర్చికి, ఇతర పంటలకు సంబంధించి కూడా మనము ఈ వైపర్ ద్వారా రన్నింగ్ చేసుకోవచ్చు. దీన్ని వైపర్ మోడల్ అంటారు. ఇప్పుడు ఈ బూమ్రాడ్ అంటే ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది పళ్ళు ఎక్కువేస్తారు, కొంతమంది మినుములు ఉంటుంది, మొక్కజొన్న ఉంటుంది. చిన్న చెట్ల ఉన్నంత వరకు ఒక 3 ఫీట్ల వరకు నుంచి 4.5 ఫీట్ల వరకు 4 ఫీట్ల వరకు స్టేజ్ అంత వరకు మేము బూమ్రాడ్ తో స్ప్రే చేసుకుంటాం అనే సిస్టమ్ ఉన్న వాళ్ళకు ఈ బూమ్రాడ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బూమ్రాడ్ ఉన్న మోడల్ కలిపి మన 3-in-1 అంటారు. అంటే టోటల్ 3-in-1 అంటే పైన రోలింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వైపర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ బూమ్రాడ్ ఉంటుంది. అంటే పంటల సిచ్యువేషన్ బట్టి మనం వాడుకోవచ్చు. ఇది ఆల్-in-1 మోడల్ రైతులు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో 2-in-1 మోడల్ అంటే ఏంటంటే ఈ బూమ్రాడ్ ఒకటి తీసి పక్కకు పెడితే ఇదే 2-in-1 మోడల్ అవుతుంది. ఒకవేళ సింగిల్ ఆట్ రోల్ అంటే ఓన్లీ సింగిల్ ఆట్ రోల్ లో వైపర్ సెట్ లేకుండా అప్పర్ రోల్ ఉంటుంది మన దగ్గర. ఓన్లీ బ్యాక్ సైడ్ రోల్ కూడా మనకు సింగిల్ ఆట్ రోల్ లో ఉంటుంది. కొంతమంది రేట్ ఏంటంటే మాకు 2 పైపులు ప్యాడ్కే కొట్టుకోవాలనుకుంటారు, వాళ్ళకు డబల్ రోల్ పైన రోలింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ మోడల్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి 3-in-1 మోడల్ ధర ఎంత ఉంది ఇప్పుడు దీని ధర వచ్చేసి ఇప్పుడు ప్రైస్ అనేది ఫుల్లీ అప్డేట్ మోడల్ కాబట్టి ఇప్పుడు 1,10,000 రూపాయలు అయింది మనకు. ఇంత ముందుకు 1,08,000కి ఇచ్చినాము. ఇప్పుడు 1,10,000కు తెలంగాణ అందరు రైతన్న ఇంటి వద్దకే ఫ్రీ డెలివరీ ఉంటుంది. డెలివరీ అనేది 365లో నేను నిలువులు నీ ఫీల్డ్ లో ఉన్నా కంపల్సరీ డెలివరీ ఫ్రీ ఉంటుంది. ట్రాక్టర్ స్ప్రే పంప్ అనేది నా తరపు నుంచి రైతన్న ఇంటి వద్దకే ఫ్రీ డెలివరీ ఉంటుంది. 2,000 రూపాయలు ఎందుకు ఛార్జ్ పెరిగిందంటే ఇక్కడ చూసుకుంటే మనము క్రితం ఉన్న మోడల్ కు పైన ఉన్నదానికి 300 మీటర్ల పైప్ మాత్రమే ఉన్నది. ప్లస్ ఇప్పుడు అదే రోల్ కి మనం 600 మీటర్ల పైప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైప్ ఎక్స్ట్రా అనేది కూడా వాడుకోవచ్చు. ఎక్స్ట్రా ఇస్తారా పైప్? ఏమన్నా పైప్ ఎక్స్ట్రా కావాలంటే కొనుక్కోవాల్సి వస్తుంది. మనం రూట్రాన్ పైప్ యూజ్ చేస్తాము, మంచి క్వాలిటీ ఉంటుంది. ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా ప్రైస్ అనేది అదనంగా ఉంటుంది. ప్లస్ ఈ వైపర్ అనేది మనం క్రితం అనేది దీని లెవెలే ఉండేది, కొంతవరకు హైట్ తక్కువ ఉండే. ఇప్పుడు మనం 6 ఫీట్ హైట్ వరకు చేపిస్తాం మొత్తం మిషన్ మొత్తం అప్డేట్ మోడల్ లో. అంటే ఇప్పుడు ఎక్కువ పెద్ద పంటలు కూడా స్ప్రే చేసుకోవచ్చు. అంటే మేజర్ కొంతమంది ఇప్పుడు కర్నూలు కానీ కడప కొన్ని నంద్యాల జిల్లా వాళ్ళు ఏం చేస్తారంటే కంది కోసం అడుగుతారు, ఆదోనికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే మాకు హైట్ ఎక్కువ ఉండాలి సార్ అని అడుగుతారు. వాళ్ళ కోసం కూడా దృష్టిలో పెట్టుకొని చిన్న రైతులకు పెద్ద రైతులకు అందరికి ఉపయోగపడే విధంగా ఈ వైపర్ రాడ్ అనేది కూడా మనం 6 ఫీట్ల హైట్ అనేది చేయించడం. 4 ఫీట్లు ఉండే, ఇంత ముందుకు 4.5 ఆ రేంజ్ లో ఉండే, ఇంకొక 1.5 ఫీట్ వరకు మనం హైట్ పెంచినాము. పెద్ద పంటలకు సైతం స్ప్రే చేస్తాము. ఇప్పుడు ఇంత ముందుకు వచ్చేసి మన దగ్గర ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ఎల్లో కలర్ పైప్ ఇచ్చినాము. అది కూడా సక్సెస్ఫుల్ ఉంది. రైతులు ఏంటంటే మాకు ఈ విధంగా కాకుండా ఇంకా కొంచెం అప్డేట్ సిస్టమ్ లా కావాలి
కావాలి కాబట్టి ఇక్కడ కనిపించే మెటీరియల్ వచ్చేసి ఓన్లీ టాటా ఐరన్ ఇది పైపు. ఓకే, పైప్ ఈ ఫ్రేమ్ అయినా మనం ఓన్లీ టాటా ఐరన్ యూజ్ చేస్తాము. ఇందులో ఈ వచ్చేసి బ్రాస్ నాజిల్ ఉంటది. ఇది ప్రైమ్ కంపెనీకి సంబంధించింది. తుప్పు అనేది అస్సలు పట్టదు. ఇంతకు దీని ప్లేస్ లో వేరే ఏముంటుండే? సేమ్ బ్రాస్ నాజిల్ ఇదే ఉండే. ఈ పైప్ మాత్రం ఇది మనం 3 mm థిక్నెస్ ఉంటది. హెవీ మెటీరియల్ ఇది. ఇంతకు ఏమో నార్మల్ ఎల్లో కలర్ పైప్ ఉండే. ఎల్లో కలర్ పైప్ ఉండే. దాని ప్లేస్ లో ఇప్పుడు రాడ్ లాగా ఐరన్ తోటి వచ్చిన పైప్ వచ్చింది. ఇది అనేది మొత్తం లెదర్ కట్ మీద హోల్ కొట్టించేసి యాజ్ గా మనం వాటర్ లీక్ వెళ్ళకుండా ఈ నాజిల్స్ అనేది మనం ఎల్ఎంకి స్క్రూ తో ఫిట్ చేయడం జరిగింది. ఫుల్లీ అప్డేట్ మోడల్. మనకు నాకు తెలిసి ఇక్కడ కనిపిస్తుంది బూమ్ మోడల్ రాడ్లు కూడా మారినాయి. స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది. మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రేమ్ మారింది, బూమ్ రాడ్ మారింది, బూమ్ నాజిల్ మారింది, వైపర్ సెట్ మొత్తం హైట్ మారింది, పైన రోలింగ్ సెక్షన్ మారింది. టోటల్ ఎడిటర్ మొత్తం మారింది. బూమ్ మోడల్ ఇంతకు ముందు గతంలో ఇట్లా ఊపితే ఊగేది, ఇప్పుడు స్టిఫ్నెస్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం కొంచెం మెటీరియల్ అనేది ఇంకొక 1% గేజ్. మాకు రైతులు కొంతమంది ఏమన్నారంటే కొంతమందికి ఓల్డ్ మోడల్ బాగుంది, కొంతమందికి ఇంకా కొంచెం మాకు హెవీ కావాలి సార్ అని చెప్పినందుకు గేజ్ ఇంకా 1% ఎక్కువ పెంచి ఇక్కడికి వచ్చే డిజైన్స్ వచ్చేసి ఇక్కడ మనము థిక్నెస్ అనేది మనం కొంచెం హెవీ పెంచినాము. ఇప్పుడు ఈ పైప్ బయట నుంచి ఒక విధంగా ఉంటే లోపల నుంచి ఇంకా మనము ఒక 1/2 inch అనేది ఐరన్ షీట్ అనేది ఎక్కడెక్కడైతే ఫోల్డ్ అయిద్దో ఆ ఫోల్డ్ అయిన సిస్టమ్ లో లోపల నుంచి కూడా వెల్డింగ్ ఇచ్చాం. దాని ద్వారా అంటే రైతులకు కొంచెం స్పీడ్ గా వెళ్ళినా గానీ వాళ్ళకు బూమ్ ఫ్రేమ్ అనేది బెండ్ కావడం బ్రేక్ కావడం అనేది ఉండదు, ఆ సమస్య ఉండదు. ఇప్పుడైతే క్వాలిటీ ఇచ్చారు, బెండ్ కాదు, షేక్ కాదు, లేదు కాదు, అస్సలు ఆ సమస్య లేదు. ఓకే, ఇప్పుడు ఎన్ని నాజిల్ వస్తున్నాయి మొత్తం దీంట్లో? ఇప్పుడు మొత్తం 24 ఫీట్లు ఉంటుంది, 18 నాజిల్ వస్తాయి. మొత్తం 24 ఫీట్ల బూమ్ రాడు, 18 నాజిల్ వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ మనకి గేట్ వాల్ కూడా ఇచ్చినట్టుంది సార్. అవును, గేట్ వాల్ ఎందుకు మనకు వస్తుంది? ఇప్పుడు ఈ గేట్ వాల్ ఏంటంటే కొంతమంది రైతులకు ఇప్పుడు మొత్తం 24 ఫీట్ల వర్కింగ్ అవసరం లేదు, వాళ్ళకు 12 ఫీట్లే కావాలి, 12 ఫీట్ల వర్కింగ్ చేసుకోవచ్చు. 24 ఫీట్ కావాలి, 24 ఫీట్ల వర్కింగ్ చేసుకోవచ్చు. సెకండ్ ఫోల్డ్ దగ్గర ఉంటది, అక్కడ ఫోల్డ్ దగ్గర మొత్తం 4 గేట్ వాల్స్ ఉంటాయి దీనికి. మీకు 6 ఫీట్లు అంటే 6 ఫీట్లు వర్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ నుంచి ఇంకొక స్టెప్ వరకు అక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఆ నుంచి అవతల కంటే అవతల అంటే రైతుకు వాళ్ళ పొలంలో ఎట్లా వెసులుబాటు ఉంటే అదే విధంగా మార్చుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇదే విధంగా ఇప్పుకొని, కొంతమంది మాకు ఇంత అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా దాన్ని ఇప్పి పక్కకి పెట్టుకొని దాని వరకు కూడా మన మిగతా 6 ఫీట్లు అంటే 6 ఫీట్లు, 10 ఫీట్లు అంటే 10 ఫీట్లు, 12 అంటే 12 వాళ్ళు నచ్చిన విధంగా దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా కూడా మనం గేట్ వాల్స్ ఆపరేట్ ఇచ్చినాం అనమాట. అంటే 3 ఉన్నటువంటి ఫీచర్స్ లో 3 అప్డేట్లు తీసుకోవచ్చు. మొత్తం 3 ఫుల్లీ మిషన్ అప్డేట్. మొత్తం ఇంకేమొచ్చింది ఇంకా అప్డేట్స్? ఇంకా అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకు హైడ్రాలిక్ పైప్స్ ఇస్తాం, రెగ్యులర్ ఇంత ముందుకి ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇస్తాము. ప్లస్ గన్స్ ఇప్పుడు మామూలు ఇంత ముందుకి ఏంటంటే 2 ఫీట్ బ్రాంచ్ గన్స్ ఇచ్చేది, ఇక్కడ 2 ఫీట్ బ్రాంచ్ గన్స్ ప్లేస్ లో కొంతమంది మాకు టర్బో అడుగుతున్నారు. ఇప్పుడు ఇంత ముందుకి ఏమో మనము ఇక్కడ బ్రాస్ గన్నులు ఇచ్చేది 2 ఫీట్ ఇచ్చేది. ఇప్పుడు రైతులకి ఏంటంటే మాకు అంత పెద్ద బ్రాస్ వద్దు, 1 ఫీట్ కావాలన్నారు, 1 ఫీట్ ఇస్తున్నాము. కొంతమందికి ఏంటంటే టర్బో గన్ను, టర్బో గన్ను ఇది మనకు ఫుల్లీ ఫ్లవర్ మోడల్ వస్తుంది. కొంతమంది దాదాపు తీసుకున్న వాళ్ళ 50% ఇది అడుగుతారు, 50% ఇది అడుగుతారు. రైతులకు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏది ఉంది. ఇప్పుడు దీంతో పాటు టర్బో గన్లు ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఏమి ఉండదు. ఒకవేళ రైతులకి ఇప్పుడు ఏంటంటే మనకు యాక్చువల్ గా మనకు పంపు నుంచి వచ్చేది 3 గన్నులు మాత్రమే మనం ఇచ్చేది. రోలింగ్ 2 వైపర్ కి ఇస్తాం. అడిషనల్ గా రైతుకి ఏంటంటే మనం బ్రాస్ గన్ వరకు ఒక అడిషనల్ గా స్పేర్ పార్ట్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము. 1200 రూపాయల గన్ను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో యాపిల్ గన్ను. ఈ వైపర్ గన్నులో ఏంటంటే బ్రాస్ ఉంటుంది, 2 బ్రాస్ వస్తాయి, లేదంటే 2 టర్బో వస్తాయి. ఫార్మర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మీకు టర్బో గన్లు కావాలంటే దీని ప్లేస్ టర్బో ఇస్తాం. ఇది వద్దంటే బ్రాస్ అంటే బ్రాస్ ఇస్తాం. ఏదంటే అది ఇస్తాం. ఏదో ఎక్స్ట్రా ఉంటుంది కొనుక్కోవాలి, ఎక్స్ట్రా ఇంకేమైనా అంటే కొనుక్కోవాలి. ప్లస్ దీంతో పాటు మనం రైతులకు ఇచ్చేది ఏంటంటే ఒక గన్ ఎక్స్ట్రా ఇస్తాం, టూల్ కిట్ ఎక్స్ట్రా ఇస్తాం, టూల్ బ్యాగ్ ఉంటది, టూల్ బాక్స్ ఉంటది, ప్లస్ మనకు ఒకటి జాయిన్ నెప్పల్ ఒకటి, గన్ నెప్పల్ ఒకటి, పంపు దగ్గర వచ్చే గేట్ వాల్ ఒకటి. ఈ స్పేర్ పార్ట్స్ మొత్తం మనమే ఇస్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రైతు కూడా ఎవరు కూడా ఇవ్వరు, ఫ్రీ ఇస్తారు. ఒకటి అదనంగా మనం ఫ్రీ ఇస్తాం. వాచర్లు కొంతవరకు వేరే వాళ్ళు ఇస్తారు, మనం మొత్తం ఈ సెట్ మొత్తం ఇస్తాం. ఈ సెట్ దాదాపుగా 3000 రూపాయలు ఉంటది. గన్నుకు ఒక 1200, గేట్ వాళ్ళకి ఒక 300, జాయిన్ నెప్పల్కి ఒక 300, ఎక్స్ట్రా వాచర్లు స్పేర్స్ మొత్తం కలిపి 3000 రూపాయల సామాన్ మొత్తం మనం ఎక్స్ట్రా ఇస్తాం మన రైతుకు. ఎందుకంటే వాళ్ళకి ఎమర్జెన్సీ ఏదైనా పోయినా కానీ ఇమీడియట్ గా తీసి వేసుకునే విధంగా మనం ముందే ప్లాన్ చేసి వాళ్ళకి ఇస్తాం. మాక్సిమం పోదు, బై మిస్టేక్ వాళ్ళకి తెలియక ఏమన్నా తప్పు జరిగినా కానీ వాళ్ళకి ఎమ్మటే ఫిట్ చేసుకునే విధంగా మనం ఇస్తాం అనమాట. టర్బో గన్లు మీరు ఎట్లా ఎక్స్ట్రా కావాలంటే ఎంత ధర ఉన్నాయి? టర్బో గన్ ఇది ఒక్క గన్ను 1800 రూపాయలు ఉంటుంది. సింగిల్ గన్ను 1800 రూపాయలు. సెట్ వచ్చేసి 3600 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చాలా మందికి ఇప్పుడు ఈ ట్యాంక్ తోటి ఇక్కడ 500 లీటర్ ట్యాంక్, 500 లీటర్ ఒక 500 లీటర్ల ట్యాంక్ తోటి ఈ వైపర్ తోటి నడిపిస్తే ఎన్ని ఎకరాలు చేసుకోవచ్చు? మీకు ఆర్పిఎం అనేది అక్కడ ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 నుంచి 5 ఎకరాల కొట్టుకోవచ్చు. మాకు ఇంకా మంది ఎక్కువాలనుకున్నప్పుడు ముందర నాజిల్ ఉంటుంది. దీనికి ఆ నాజిల్ కొంచెం పెద్ద కూడా 3 ఎకరాలకు కూడా వస్తుంది. బూమ్ రాడ్ తో వాడుకున్నాం 4 నుంచి 5 ఎకరాలు కొట్టుకోవచ్చు. రోలింగ్ తో వాడుకున్నాం 4 నుంచి 5 ఎకరాలు కొట్టుకోవచ్చు. ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే ఒకవేళ వాళ్ళు స్ప్రేయర్ వాడినప్పుడు కొంచెం ఇంకా మాకు దబ్బునైపోవాలనుకున్న వాళ్ళు కిరాయికి వెళ్ళాలి ఉంటారు. వాళ్ళు నాజిల్ ముందర కొంచెం హోల్ పెద్ద చేసుకోవడం, ప్రెషర్ ఎక్కువ పెట్టుకుంటే 3 నుంచి 4 ఎకరాలు కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం ఇది హెచ్పి ఎంత ఉన్న ట్రాక్టర్ అయితే బాగా పనిచేస్తుంది? 30
8 HP ఉన్న ప్రతి బండికి 500 లీటర్స్ షూటబుల్ అవుతుంది. చిన్న బండ్లకు కూడా మన దగ్గర 300 లీటర్లలో సింగిల్ ఆర్డర్ ఉంది, 2-in-1 ఉంది, 3-in-1 ఉంది. మినీ ట్రాక్టర్లకు కూడా ఉంది. ఇదే ఫీచర్స్ తో ఉంది. ఫుల్లీ అప్డేటెడ్ మోడల్ లో ఉంది మన దగ్గర. ఓకే, ఇప్పుడు ట్యాంక్ కొంతమంది రైతులు మన ఆరెంజ్ కలర్ వేసిన అవును, కలర్స్ వేరే కలర్స్ కూడా ఉన్నాయా? మన దగ్గర వైట్ ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు వీడియోలో మనం ఆరెంజ్ చూపించాం, ఆరెంజ్ అని ఏమి ఉండదు. కంపల్సరీ రైతుకు ఒకవేళ గ్రీన్ కావాలంటే గ్రీన్ ఇస్తాము, వైట్ కావాలంటే వైట్ ఇస్తాము. ప్లస్ ఏంటంటే మనకు డ్రమ్కి వచ్చేసి 6 months వారంటీ ఉంటుంది. మేము బిల్ ఇచ్చినప్పుడు 6 months వరకు డ్రమ్ అయినా బ్రేకేజ్ అయినా ఆటోమేటిక్ గా బ్రేకేజ్ పలిపోతే మీకు డ్రమ్ టు డ్రమ్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ప్లస్ పంపు వారంటీ ఉంటుంది. ఫిస్టన్ క్రాంక్ వారంటీ. HTP పంపు 12 HP ఇస్తాం మనము. నటరాజ్ కంపెనీ ఇస్తాము. నేను వేరే అదర్ బ్రాండ్ యూజ్ చేయను, ఓన్లీ నటరాజ్ ఇస్తా. దానికి 1 year వారంటీ ఉంటుంది. 12 HP ఉంటుంది. ఫిస్టన్ క్రాంక్, ఫిస్టన్ ఇరిగిపోయినా క్రాంక్ ఇరిగిపోయినా పంపు టు పంపు 24 గంటలలో రీప్లేస్మెంట్ చేసి ఇచ్చేస్తాం. ఆయిల్ ఎంత పోసుకోవాలి అందులో వచ్చేసి మనకు 900 ml ఆయిల్ పడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చినప్పుడు మనకు ఒక 50 పంపులకు మార్చుకోవాలి. తర్వాత క్యాషువల్ ఆయిల్ పోసుకొని 200 పంపులకు 250 పంపులకు మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు వాటర్ రిలీజింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఎట్లా మనకి ఫ్లవర్ మార్చుకోవచ్చా? అంటే ఇక్కడైనా సరే మార్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే గన్స్ ఆపరేటింగ్ ఎక్కువ తక్కువ వేసుకుని ఉంటుంది. ఒక వాటర్ చుక్క 10 చుక్కలతో సమానంగా ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. టర్బో పెట్టుకున్నా అట్లే వస్తుంది, బూమ్ రాడ్ అయినా అట్లే వస్తుంది. మీ ప్రెజర్ మంచిగా పెట్టుకొని కరెక్ట్ సెట్ చేసుకోండి, మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. ఎక్కువ పొలం అనేది మనకు తడవడం జరుగుతుంది. ప్రతి ఒక్కొక్క ఆకు వచ్చేసి ఫుల్ గా పడుతుంది. మామూలుగా కొంతమంది అంటే స్ప్రే చేసే వరకు ఒక చుక్క 2 చుక్కలే ఆకుల మీద పడుతుంది. కొంతమంది దగ్గర తీసుకున్న బయట ఇచ్చే నాసిరకం పంపలు అమ్మే వాళ్ళ దగ్గర. మన దగ్గర ఏంటంటే మొత్తం ఆ ఫ్లవరింగ్ వల్ల ఆకు మొత్తం పడుతుంది. దానివల్ల తక్కువ టైంలో ఏమైనా తెగుళ్ళు వచ్చినా గానీ ఆ పురుగు అనేది ఆ సూక్ష్మజీవులు అనేది చనిపోవడం జరుగుతుంది అనమాట. మనకు ఎంత ట్రాక్టర్ స్ప్రే పంప్ వెయిట్ ఎంత వస్తుంది? 3-in-1 నార్మల్ గా దాదాపుగా 3-in-1 వచ్చేసి 280 నుంచి 285 కేజీలు ఉంటుంది. బూమ్ రాడ్ తో మొత్తం కలిపి 285 కేజీలు దాకా ఈజీ ఉంటుంది. ఒరిజినల్ గేజ్ వాడుతున్నారు. 100% గేజ్ ఉంటుంది. నేను వచ్చి డైరెక్ట్ లైవ్ లో చూసుకోమని చెప్తా. నా దగ్గర ఫ్రేమ్ మీద టాటా ఐరన్ అంబోజింగ్ ఉంటేనే కొనండి. నా దగ్గర టాటా ఐరన్ అంబోజింగ్ లేకపోతే కొనకండి. నేను ఒకవేళ అట్లా ఎవరికైనా నేను తెలియక ఇచ్చినా గానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను పంపించేస్తాను. పైపులు నడిపించినప్పుడు ఇన్ని ప్రెషర్ 3 పెట్టి నడిపించినప్పుడు అయినా సరే ఇప్పుడు పైపులు పగలదు. మనం ఇచ్చేది డ్యూట్రాన్ క్వాలిటీ. ఆ పైప్ అనేది మార్కెట్ ఎవరు యూజ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళతో కాదు. మనం ఇచ్చేది తక్కువ మార్జిన్ తోని ఎక్కువ క్వాలిటీ ఇచ్చి రైతులకు అనేది దాదాపు ఇప్పుడున్న మార్కెట్ లో టాప్ నెంబర్ 1 లో మనమే ఉన్నాం. పంపులలో మంచి క్వాలిటీతో రైతుకు మంచి సర్వీస్ తోని స్పేర్స్ తోని తెలియకపోయినా వీడియో కాల్ లో మాట్లాడి తెలియజెప్పడం, సర్వీస్ విషయంలో వాళ్ళకి తెలియకపోయినా తెలియజెప్పడము. ప్రతి ఒక్కటి అనేది మనం రైతుకు అనేది ఒక కంపెనీ, ఒక సారు, ఒక మేనేజర్ అన్నట్టు కాకుండా ఒక ఫ్రెండ్స్ లెక్క, ఒక అన్నదమ్ముల లెక్క మనం వాళ్ళతో మంచిగా మాట్లాడి నీట్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాం మనం రైతులకు. ఇందులో మనకి 500 లీటర్స్ ట్యాంక్ ఇస్తున్నారు కదా, వాటర్ ఫిల్లింగ్ సిస్టమ్ లో అప్డేట్ తీసుకొచ్చారా? మనము 25 ఫీట్ల వాటర్ ఫిల్లింగ్ ఇస్తాం ఇప్పుడు పైపుకు. 25 ఇంత ముందు కొన్నిసార్లు 18 ఫీట్లు, కొన్నిసార్లు 20 ఫీట్లు ఇచ్చినాము. ఇప్పుడు 25 ఫీట్లు ఇస్తున్నాము. ఈ వాటర్ ఫిల్లింగ్ నింపుకోవాలని కొంతమందికి డౌట్స్ ఏముంటుందంటే, వాటర్ ఫిల్లింగ్ నింపుకోవాలనుకున్నప్పుడు డ్రమ్లో కొన్ని ఒక 25 నుంచి 30 లీటర్ల నీళ్ళు ఉండాలి ఫుట్బాల్ మునిగేంత మందము. తర్వాత ఏదైతే వాటర్ ఫిల్లింగ్ ఫుట్బాల్ పైప్ ఉంటుందో పైన ఉన్న పంపుకు 3 గేట్ వల్ల ఒకదానికి ఫిట్ చేసి మిగతా 2 బంద్ చేసి PTO రన్ చేస్తే వాటర్ అనేది గుంజుకొని వచ్చి డ్రమ్లో పడతాయి. ఒకవేళ మీకు అట్లా కూడా మేము చెప్పినట్టు అర్థం కాకపోతే మా స్టాఫ్ ఉంటారు, కంపల్సరీ వాడు వీడియో కాల్ మీరు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఫోన్ చేసినప్పుడు టైం తీసుకుని అయినా సరే ఖచ్చితంగా కాల్ చేసి వాళ్ళకి ఏం కావాలనేది, స్పేర్ కావాలా, సర్వీస్ కావాలా అనేది ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేసి మాట్లాడడం జరుగుతుంది. అందరు ఉంటారు. వాటర్ ఫిల్లింగ్ సిస్టమ్ కూడా కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. కింద కూడా మనం వాటర్ నింపిన తర్వాత ఈ కలుపు మందులకైనా చేసి కడిగేటప్పుడు ఇంతకుముందు గతంలో గేట్ వాళ్ళు వేరే సైడ్ ఇచ్చి ఇప్పుడు కింద సైడ్ ఉంటుంది. ఇంకే చాలా మంది సైడ్ కావాలన్నారు, సైడ్ పెట్టుకోకండి, ఎప్పుడైనా కిందగానే ఉంటుంది. ఇంకొకటి మేజర్ మీరు అడిగే ఇప్పుడు కలుపు సమస్య అని, దీని గురించి నేను రైతులకు మేజర్ చెప్పాల్సింది ఏంటంటే, కలుపు సమస్య కోసం వాడినప్పుడు ఎప్పుడైనా సరే పైన రోలింగ్ తో వాడినప్పుడు 1కి 5 సార్లు కానీ 3 సార్లు కానీ పైప్ ద్వారా వాటర్ అనేది మంచి నీరు క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కలుపు సంబంధించి ఏదైతే మీరు మందులు కొడతారో డ్రమ్ములైనా సరే 1 నుంచి 3 సార్లు వాటర్ కొట్టుకొని కింద గేట్ వాళ్ళని చేసుకొని క్లీన్ చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది తెలియక ఓన్లీ డ్రమ్మే క్లీన్ చేసి పైప్ ద్వారా వాడితే ఏమైంది అంటే, ఆ పైపులు ఉన్న మందు ఎంతలైనా ఒక 1/4 ఎకరం వరకు ఆ మందు అనేది పడి మనకు పంట అనేది ఖరాబ్ అవుతుంది. అది ఎవరో కాదు, మాకు తెలియక మా నాన్నగారు కూడా ఆ విధంగా మర్చిపోయి కొట్టడం వల్ల మేము ఏదైతే నారుమడి పోసినామో నారుమడి సగం వరకు ఖరాబ్ అయిపోయింది. తెలుసు కూడా మా నాన్నగారు మర్చిపోయి కొట్టిరు. తర్వాత చెప్పిన ఈ విధంగా కాదు, ఎప్పుడైనా పైప్ క్లీన్ చేసుకోవాలి, డ్రమ్ముకు 3 సార్లు క్లీన్ చేసుకోవాలి. దాని ద్వారా మనకు పంట అనేది ఇతర పంటలకు పోయిన రైతులకు పోయినా కూడా వాళ్ళ పంటలు ఖరాబ్ కాకుండా మంచిగా లైఫ్ ఉంటుందని నేను చెప్తా ఉన్నా. ఇంకొకటి ఏంటంటే రైతులకు నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క పంపుకు ఫిస్టిన్లకు కానీ ప్లేస్ బెడ్ కానీ గ్రీసింగ్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా మంచి స్ప్రే
స్ప్రే చేస్తే ఆ ప్రాబ్లం వచ్చే అవకాశము 100% ఉండదు మన పంపులలో. ఓకే, మరి చూసారు రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ 3-in-1 సంబంధించిన ట్రాక్టర్ స్ప్రే పంప్ గురించి పూర్తి స్థాయి వివరణ ప్రశాంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఇందులో రకరకాల మోడల్స్ ఉన్నాయని చెప్తున్నారు. సింగిల్, డబల్, త్రిబుల్ ఇట్లా 3 అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. మీకు ఏ ట్రాక్టర్ స్ప్రే పంప్ కావాలో కానీ మన వీడియో పైన మొబైల్ నెంబర్స్ కాల్ చేసి VPR అగ్రి ఇండస్ట్రీస్ నల్గొండలో ఉంటుంది. డైరెక్ట్గా నేరుగా వచ్చి పంపులను పరిశీలించి కొనుగోలు చేసుకోవచ్చు. లేదా మీకు కావాలంటే కూడా డైరెక్ట్గా 2 తెలుగు రాష్ట్రాలకు ఎక్కడికైనా సరే ఫ్రీ డెలివరీ రూపంలో పంపిస్తామని చెప్తున్నారు. ఈ వీడియోలో మీరు ట్రాక్టర్ స్ప్రే పంప్ గురించి సమాచారం తీసుకున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.